సికింద్రాబాద్ బేగంపేట్ ప్రకాష్ నగర్ లో మహాశివరాత్రి వేడుకలు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా పోలీస్ బందోబస్తుతో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. శ్రీ దత్త కూచిపూడి భరతనాట్యం పావని గురువు గారు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో బేగంపేట్ పోలీస్ స్టేషన్ ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, సిఐ సైదులు, ఎస్ఐ శ్రీధర్ మరియు చిన్నారుల తల్లిదండ్రులు, చిన్నారులు మరియు భక్తులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. అమ్మా త్వరగా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, లేట్ అయింది ఇప్పటికి. పడిపోతారు జాగ్రత్త. అమ్మ కొంచెం సైడ్ అమ్మ, ఒక 2 సెకండ్స్ అమ్మ కొంచెం ఇటు రండి అమ్మ, ఒక్క నిమిషం. అదే అందుకే కదా పబ్లిక్ ఫుల్ పబ్లిక్ రోడ్ వరకు ఉంది. సుందరం సోమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపురమహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాధీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకేశ్వరం నాగలింగేశ్వరం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం దశహృదయంగమం చతురుదలి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణథజన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం వాణి భవతారకం ప్రకృతివితారకం భువన భవ్య భవనాయకం భాజాత్మకం రక్షకం ఈశం సుదేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రవాచం మహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్వరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం
शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं दं दडं दं दडं दं दडं दं दटस्ताविनादनवताण्डवाडम्बरं भक्तिं सङ्गीतसाहित्य सुमधमदबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासं प्रदत्तं विशुद्धं प्रपञ्चैकसूत्रं विभुक्तं सुचित्रं नकारं मकारं सिकारं बकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दरन्दं महाट्टाटहासं जटाजूटरम् అదే ఒక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివుని ఆశీస్సులతోటి అందరికీ అంతా మంచిగా జరగాలి. అదేవిధంగా వీటితో పాటు కొంత సోషల్ సర్వీస్ కూడా అందరూ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. పోలీసు కూడా ఉపయోగపడేటట్లు క్రైమ్ కంట్రోల్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి అని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కీర్తి రేణుజ हमारे यहाँ प्रकाश नगर में हर साल बहुत अच्छा से ये धूमधाम से मनाते हैं शिवरात्रि। कोई भी मतलब फेस्टिवल हो जैसे दसरा नवमी ये सब पूरा बहुत अच्छा से होता है और ये बच्चे बहुत अच्छा प्रोग्राम करते हैं, बहुत मेहनत करते हैं लेकिन मतलब थोड़ा थक जाते हैं लेकिन अच्छा करते हैं। हर साल बहुत अच्छा प्रोग्राम होता है। आपको कैसा लगा? बहुत अच्छा बहुत अच्छा। मुझे यहाँ 16 इयर्स हो गया रहते हुए लेकिन हर साल मैं मिस नहीं करती। मेरी फ्रेंड की बेटी है लेकिन हम प्रोग्राम मिस नहीं करते। हाँ अच्छा बहुत अच्छा। ఓకే థ్యాంక్ యూ. ఈ ఆన్లైన్ స్టూడెంట్ ముందు ఆన్లైన్లో నేర్చుకోవడానికి కొంచెం భయపడేదాన్ని, అంటే ఎలా కరెక్ట్ చేస్తారా స్టెప్స్ అని. కానీ మా గురువుగారు పావని గారు షీఈజ్ అంటే క్లాస్ని వెల్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్డ్ మేనర్లో బాగా కంపోజ్ చేస్తారు. ఇది నా ఫస్ట్ పెర్ఫార్మెన్స్. నేను వైజాగ్ నుంచి వచ్చాను, తనే చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు రియాన్షి. ఎలా అనిపిస్తుంది ప్రోగ్రామ్? బాగుంది. మీ మేడం బాగా నేర్పిస్తారా? నేర్పిస్తా. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు ఈ ప్రోగ్రామ్? 1 ఇయర్. ఫస్ట్ టైం ఇది? ఫస్ట్ టైం. ఫస్ట్ స్టేజ్ షో. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మీ మేడం పేరు? భావని గురుగారు. బాగా నేర్పిస్తుందా నీకు? నేర్పిస్తుంది. ఎలా అనిపిస్తుంది? హ్యాపీయా? హ్యాపీ. ఏ సాంగ్ చేస్తున్నావు? ఈశగిరీష సాంగ్ భావములు భాషములు. మీ పేరు? నా పేరు హరిణి. మా కళాక్షేత్రం పేరు శ్రీ దత్త కూచిపూడి నాట్య కళాక్షేత్రం. నేను 2 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. మా గురుగారు పేరు పావని గారు.
ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ చేసి? ఈ ప్రోగ్రాం చేసినాక చాలా ఆనందంగా అనిపించింది. మీ మేడం బాగా నేర్పిస్తారా? మా మేడం బాగా నేర్పిస్తుంది. ఎన్ని ప్రోగ్రామ్లు చేస్తాం ఇట్లా? ఇప్పటికీ 8-9 ప్రోగ్రామ్స్ అయినాయి. మా కూచిపూడి డాన్స్ పేరు శ్రీ దత్తా కూచిపూడి నాట్య కళాక్షేత్రం. నేను జాయిన్ అయ్యి 3 years అవుతుంది. అండ్ నాకు చాలా క్యారెక్టర్స్ వచ్చాయి. లైక్ నాకు 2 times రాక్షస క్యారెక్టర్ కూడా వచ్చింది. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫీమేల్ క్యారెక్టర్ పార్వతి. అండ్ నాకు ఎంత ఎక్సైటెడ్ ఉన్నానంటే శివరాత్రి ఎప్పుడు వస్తుంది అని పడుకోకుండా కూడా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ ఛాన్స్. అండ్ వీ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ ఇంత ప్రాక్టీస్ చేయకపోతే మాకు ఇంత సక్సెస్ అయ్యే వాళ్ళం కాదు. అండ్ దిస్ ఆల్ credit goes to our guru Pavani ma'am. She told us with patience and chala kindness, we are not for them students, we are like siblings, akkalaga. She'll treat us like a sister, and I'm very lucky to have like this a guru as a friend, as a family member, as a sibling also. And I'm very thankful to our guru. Thank you. నమస్కారం అండి. అందరికీ కూడా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రకాష్ నగర్ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు శ్రీ విశాల్ సుధం గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతాయండి. దాంట్లో భాగంగా ఉదయం తెల్లవారుజాము నుంచి అర్చనలు అభిషేకాలతోటి మొదలుకొని మధ్యాహ్నం శివపార్వతుల కళ్యాణము, అలాగే సాయంత్రం హోమము, ఇప్పుడు రాత్రికి శ్రీ దత్తా కూచిపూడి నాట్య కళాక్షేత్రం వారిది ప్రతి సంవత్సరం అండి. దసరా కానివ్వండి, ఇప్పుడు శివరాత్రి కానివ్వండి, ప్రతి సంవత్సరం కూడా వారి ప్రోగ్రాం లేకపోతే కనుక ఆ రోజు ఆ ప్రోగ్రాం ఏది కూడా ఆ పర్వదినం పూర్తి కాదండి. దేశ విదేశాల్లో అందరితో కూడా చిన్నారులందరినీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు కుమారి పావని గారు, గురువు గారు, శ్రీ దత్తా కూచిపూడి నాట్య కళాక్షేత్రం. వారి కళాక్షేత్రం గురించి ఎంత చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. అలాగే ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో చేసుకుంటామండి. 3,000,000 దేవతలు కొలువున్న క్షేత్రం అండి ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మా ప్రకాష్ నగర్లో ఉంది. అందరికీ కూడా ఒక విన్నపం, మీరు మా దేవాలయానికి రండి. వినాయకుడితో మొదలు పెట్టుకుంటే అన్ని దేవుళ్ళు ఉన్నారండి ఇక్కడ. మొదలు వినాయకుడు, తర్వాత అమ్మవారు భూలక్ష్మి అమ్మవారు, తర్వాత శివుడు, రాముల వారు, సీతా హనుమ సమేత రాముల వారు, అలాగే వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, సాయినాథుడు, నవగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, జలత్కారు, మానసాదేవి, ప్రతి ఒక్క దేవుళ్ళండి అందరూ ఉన్నారు. 3,000,000 దేవతలు కొలువైన క్షేత్రం మాది ప్రకాష్ నగర్ రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అందరం కలిసి టీం వర్క్ తోటి నిలబడి అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. దానిలో భాగంగా ఇవాళ భక్తులు పోటెత్తారండి. ఈ శివరాత్రికి ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరగడమే దానికి నిదర్శనం. అలాగే ఈ చిన్నారులందరూ కూడానండి చాలా అద్భుతంగా వారి గురువుగారు పావని ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా చేశారు. వారికి ఈ కళ అనేది దైవదత్తం అనండి. నాట్యం కానీ సంగీతం కానీ భగవంతుడి యొక్క వరం ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఈ చిన్నారులను ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, అలాగే వాళ్ళని తీర్చిదిద్దిన గురువుగారు పావని గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. మధ్యలో నుంచి ఇంకా ఇప్పుడు కూడా లైన్లలో చాలామంది భక్తులు ఉన్నారు. మాది శ్రీ దత్తా కూచిపూడి నాట్య కళాక్షేత్రం. మా గురుగారి పేరు పావని. ఇప్పుడు ఇక్కడ నుంచి క్లాసెస్ నాకు ఎప్పుడు ఎక్కువైనా సరే నేను ఇప్పటి నుంచి ఒక 3 years అవుతుంది నేను నేర్చుకోవడం వల్ల. మ్యామ్ చాలా ఇంత ఓపికగా చెప్తుంది మమ్మల్ని. ఈ స్టెప్కి ఇది కాదు అని చెప్పి ఎంత క్లియర్గా ఓపికగా చెప్తుంది. అండ్ ఇంకా నాకు ప్రతి శివరాత్రి గుడిలో చాలాసార్లు చేస్తాం. అండ్ నాకు ఈ ఫస్ట్ టైం మహిషాసురమర్దిని క్యారెక్టర్ వచ్చింది. ఈ క్యారెక్టర్ కోసం నేను చాలా చేసా. మ్యామ్ కూడా నాకు ఎంకరేజ్ చేస్తుంది ఎక్కువ. సో దానివల్ల నేను ఇప్పుడు ఈ పొజిషన్ ఇంత నేర్చుకోగలుగుతున్నా. అందుకనే థ్యాంక్ యూ ఫర్ దిస్ అకాడమీ అండ్ గురుగారు.
థ్యాంక్ యూ. చెప్పమ్మా నీ పేరు? నా పేరు గమన. మీ గురుగారి పేరు? పావని గురుగారు. ఎలా అనిపిస్తుంది ప్రోగ్రామ్? చాలా బాగుంది. ఏ సాంగ్ మీద చేసినావు డాన్స్? ఈశగిరీష భావంలో భాషం. మళ్ళీ చేస్తావా? చేస్తా. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు? 2 years. మీ మేడం బాగా నేర్పిస్తారా గురుగారు? గురుగారు బాగా నేర్పిస్తారు. గురుగారు పావని గారు చాలా బాగా నేర్పిస్తారు. మా పాప ఆల్మోస్ట్ 2.5 years నుంచి నేర్చుకుంటున్నారు. అండ్ తనతో పాటు చాలామంది ఉన్నారు అమ్మాయిలు అండ్ అబ్బాయిలు కూడా జాయిన్ అవుతున్నారు ఈ మధ్య. చాలా సంతోషంగా ఉంది. మేడం చాలా ఓపిక్గా నేర్పిస్తారు. చాలా క్రియేటివ్గా కంపోజ్ చేస్తారు అనిపిస్తుంది నాకు. మా పాప చాలా ఇంప్రూవ్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మైథాలజికల్ స్టోరీస్ అండ్ ఆల్. అండ్ తన డాన్స్ కూడా రోజుకి ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్ ఫ్యూచర్ కూడా తను ఇలాగే మంచి పర్ఫార్మెన్సెస్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దత్త కూచిపూడి. మా గురుగారు పేరు పావని. మ్యామ్ చాలా మంచిగా టీచ్ చేస్తుంది, మాకు చాలా ఎంకరేజ్ చేస్తుంది. మేము ఎవ్రీ శివరాత్రికి ఇక్కడనే చేస్తాం, చాలా ప్రోగ్రామ్స్ ఇస్తాం. మ్యామ్ చాలా బాగా అండర్స్టాండ్ చేసుకుంటుంది మమ్మల్ని. ఇలా కాదు ఇలా అని ఎంకరేజ్ చేస్తుంది, ఎప్పుడు డిస్కరేజ్ చేయదు. మ్యామ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మాతో, కాబట్టి మేము ఇంకా నేర్చుకుంటున్నాం. శ్రీదత్త కూచిపూడి నాట్య కళాక్షేత్రం. మా గురుగారి పేరు మట్టం పావని గారు. మేము డైలీ క్లాసెస్ అటెండ్ అవుతాము. మ్యామ్ మాకు చాలా బాగా చెప్తారు. ప్రతి ఒక్క స్టెప్, ఈ స్టెప్ ఇలా కాదు, ఈ స్టెప్ ఇలా అని చాలా ఓపికతో అందరినీ ఈక్వాలిటీతో చెప్తారు. సో టైం టు టైం మేము ప్రాక్టీస్ చేస్తాము, ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవుతాము. టెంపుల్లోనే చాలా ప్రోగ్రామ్స్ చేశాము. లాస్ట్ టైం కూడా శివరాత్రికి ఇక్కడ చేసాము. సో ఈసారి కూడా చేసాము. మేము మ్యామ్ దగ్గర నేర్చుకున్నందుకు నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ.